ఆ రోజు గనుక సిద్ధి వాళ్ళ ఇంటికి పోయింటే ఈరోజు ఈ ప్రపంచంలో ఉండేటోడు కాదు. వీళ్ళ ఇన్సిడెంట్ జరుగుతున్నది సిద్ధి లైఫ్‌లో మధ్యప్రదేశ్ నుంచి నోయిడాకి మూవ్ అయితాడు తన ఫస్ట్ జాబ్ కోసం. అట్లనే ఒక మంచి ఏరియా చూసుకొని అక్కడ రెంటెడ్ హౌస్ అయితే తీసుకుంటాడు. అదే ఇంటికి పక్కన అడ్జసెంట్‌గా చాలా క్లోజ్‌గా రిషి అనే పిల్లగాడు ఉంటుండు. వాడు కూడా బ్యాచిలర్ కాబట్టి మంచిగా దోస్తానం అయింది. అప్పుడప్పుడు బాల్కనీకి వచ్చి పెగ్గేసుకునేటోళ్ళు, మాట్లాడుకునేటోళ్ళు ఇట్లా నడుస్తుంది. వింటర్ వచ్చింది. ఇంతలో ఏమైందంటే వాళ్ళ విండో జామ్ అయిపోయింది. వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ ఏంటంటే ఆ విండో దగ్గర నాక్ చేసుకునేటోళ్ళు అనమాట. రారా ముందుకి బాల్కనీ దగ్గరికి అని చెప్పి కమ్యూనికేట్ చేసుకోనికి. అట్లనే సిద్ధి ఒక రోజు రాత్రి 1 గంట దాకా పని చేసుకుంటూ ఉండిపోయిండు. అంత టైంలో విండో దగ్గర నాక్ వినిపించింది. రిషే కదా అని చెప్పి పోయి మాట్లాడడానికి పోయి ఫస్ట్ చెప్తాడు, భయ్యా ఇట్లా విండో జామ్ అయిపోయింది, ఓపెన్ చేయడానికి వస్తలేదు, ఏంది సంగతి చెప్పు అన్నాడు. సిగరెట్ తాదాం దా అన్నాడు. సిద్ధికి ఒక విషయం తేడా కొట్టింది. వీళ్ళిద్దరూ ఒకరింటికి ఒకరు పోయినటోళ్ళు కాదు. ఇప్పుడు సడన్ గా రిషి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాడు. ఎప్పుడు కలిసినా కానీ పాండబ్బ దగ్గర కలుస్తుండే లేదా బాల్కనీ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటుండే. ఇదేమో స్ట్రేంజ్ గా అనిపించింది. అది కాక సిద్ధికి పని ఎక్కువ ఉంటే, లేదురా భయ్ నాకు పని ఎక్కువ ఉంది, నేను మళ్ళీ కలుస్తా అని చెప్పగానే సడన్ గా అటు పక్క తిరిగి బూజులు మాట్లాడుతున్నాడు అంట రిషి అవతల ఇంట్లో. సరిగ్గా వినిపిస్తలేదు, విండో జామ్ అయిపోయింది, కానీ మాటలు అయితే ఏదో తేడాగా వాయిస్ చేంజ్ అయిపోయి కోపంతో బూతులు తిట్టుకోవడం అట్లంతా అనిపిస్తుంది. సిద్ధి ఏమనుకున్నాడు అంటే ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది, ఫోన్లో మాట్లాడుతున్నాడు అనుకుని లైట్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళా సిమిలర్ 12-1 టైంలో నాక్ వచ్చింది. సిద్ధి పోయి సేమ్ ఇదే చెప్పిండు, విండో జామ్ అయింది బాబు, ఏం సంగతి చెప్పు అంటే, నేను వంట మంచి చేసిన, ఒక రెసిపీ క్రేజీగా కుదిరింది, ఇంటికి రా అని చెప్పాడు. మళ్ళీ వీనికి ఏదో తేడా కొట్టింది. ఎప్పుడు కలవనోడు మాకు మాకు ప్రైవసీ రెస్పెక్ట్ చేసుకుంటే ఎవరింటికి ఎవరం పోలేదు కదా, వీడేంది ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటానే, లేదు బాబు నాకు పని ఎక్కువ ఉంది, నేను మళ్ళీ కలుస్తా అని చెప్పి పంపించేసాడు. మళ్ళీ అదే బిహేవియర్, కోపంతో ఏదో మాట్లాడడం, ఇంట్లో కిచెన్ నుంచి ఏదో ధనాదన్ సౌండ్లు రావడం, గిన్నెలు పడడం, వీడేమో బూతులు తిట్టుకుంటుండడం, అది అనిపిస్తుంది. పెద్దగా పట్టించుకోలేదు సిద్ధి. థర్డ్ డే గిల్ట్ ఫీల్ అయింది సిద్ధికి. ఏంది పిలుస్తుండు కదా, నేను సరిగా పోతలేను కదా అని చెప్పి ఫోన్ చేసిండంట రిషికి. భయ్య ఈరోజు మా ఇంటికి కొలీగ్స్ అందరు వస్తున్నారు, మందాతున్నాం జరా, నువ్వు కూడా వచ్చేసేయి, ఏమనుకోకు, లాస్ట్ 2 days వర్క్ ఎక్కువ ఉండే అందుకే నేను పిలవలేకపోయినా అంటే, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడినావు నువ్వు, నేను 3 రోజుల నుంచి ఊళ్ళోనే లేను, నేను బయటికి పోయినా, ఈ వస్తే గిస్తే ఈ 2 రోజుల్లో వస్తా అని చెప్పగానే సిద్ధికి గుండెలు చల్లగానే ఒక్క సెకండ్. ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఎవరితోనా, నాతోనో సిగరెట్ షేర్ చేసుకుందామరా అని పిలిచింది ఎవరు, ఇవన్నీ ఆలోచించుకుంటేనే రిషికి ఏ విషయాలు చెప్పలేదు. ఏం జరిగింది ఇట్లంతా ఇన్సిడెంట్ అంతా ఏం చెప్పలేదు. అవునా నేను ఏదో కన్ఫ్యూజ్ అయినా అని చెప్పి ఫోన్ పెట్టేసాను. 3-4 రోజులు అయింది, అంతా అయిన తర్వాత ఈ గ్యాప్లో కూడా 1-2 సార్లు ఇట్లనే నాక్స్ వచ్చినాయి. నెత్తి కింద హనుమాన్ చాలీసా పెట్టుకొని అనుకున్నాడు, ఏమో అవుతుంది రాబోయ్ పెద్దగా. ఫైనలీ రిషి వచ్చిన తర్వాత ఇట్లనే బాల్కనీ నుంచి కలిసిండు, మాట్లాడిండు, ఇదంతా అయింది. ఏ రోజు ఈ విషయం అయితే షేర్ చేసింది కాదు, కానీ ఆ రోజు గనక సిద్ధి రిషి వాళ్ళ ఇంటికి పోయింటే ఎవరిని అడ్రస్ చేస్తుండే, ఎవరితో మాట్లాడుతుండే, అక్కడ ఉన్నది నిజంగా మనిషి అయినా, రిషి పేరుతోన వేరే ఎవరోనా, దో అది టింటెడ్ విండో ఉన్నా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిషి లెక్కనే కనిపించింది అతను. కొద్ది రోజులకి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా రిషి కూడా చెప్పకుండా ఆ ఇంటి నుంచి కాల్ చేసి వేరే చోటికి మూవ్ అయ్యిండు. సో ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.